20 years హోమ్ లోన్ బెటరా, అదే 20 years ఎస్ఎఫ్బి చేయడం బెటరా? 2010లో ఒక అపార్ట్మెంట్ ఎంతకు వచ్చింది చెప్పండి. 20-25 ఈ రోజు ఎంతకు వస్తుంది హైదరాబాద్ లో? 1 year పైన ఉంటుంది. మరి 2010లో 35 లక్షలు కొన్న వ్యక్తి హోమ్ లోన్ ఎంత తీసుకుని ఉంటాడు? హైదరాబాద్ వచ్చి 10 ఏళ్ళైనాక ఎవడు కలిసినా ఊరు వెళ్తే ఎరా ఇల్లు కొన్నావా, పెళ్ళైతే పిల్లలా, ఇంకెప్పుడు ఇల్లు కొన్నావా లేదా నిన్ను అడుగుతాడు. ఓకే, నువ్వు చాలా మెచ్యూర్డ్, చాలా వీడియోలు చూసినావు, నువ్వు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుసు, నువ్వు ఇల్లు కొనలా. మీ నాన్నకు తెలియదు కదా. 6 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత జాబ్ పోతే ఈఎంఐ కట్టలేకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10-12 ఏళ్ళ తర్వాత ఈఎంఐ కట్టకపోతే రెంట్ కట్టినా అదే పడింది. హోమ్ మీద టాప్అప్ లోన్ వస్తుంది. ఫస్ట్ ప్రాపర్టీ లోన్ లో తీసుకోవడం కన్నా ఉత్తమం ఫస్ట్ ప్రాపర్టీకి ఎస్ఐపి తో కంపేర్ చేయొద్దు. చేస్తే ప్రాపర్ కంపేర్ చేయండి. ఎక్సెల్ వేసి గ్రోయింగ్ రెంట్, రెడ్యూసింగ్ ఎస్ఐపి చేసి చూడండి. విల్ అరైవ్ అట్ సేమ్ ఆఫ్టర్ 15 years. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. చాలా మంది వాళ్ళ కన్ఫ్యూజన్ కూడా ఏంటంటే, నేను చాలా వీడియోస్ కూడా చూసాను దీని మీద, రకరకాల డిబేట్స్. 20 years హోమ్ లోన్ బెటరా, ఒక ఇల్లు తీసుకొని హోమ్ లోన్ పెట్టుకొని 20 years హోమ్ లోన్ కట్టడం బెటరా, అదే 20 years దాన్ని ఎస్ఎఫ్బి చేయడం బెటరా? ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది నాకు? చాలా విధాలుగా చేశారు సార్. ద వే పీపుల్ లుక్ ఎట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అవును, నేను ప్రాక్టికల్ గా చూస్తాను కాబట్టి చాలా మంది ఈ ప్రాబ్లమ్స్, జాబులు పోయినప్పుడు ఈఎంఐ కట్టలేకపోవడం చూసాము 8 years గా. స్టిల్ నేనైతే హోమ్ లోనే చెప్తా. 20 years హోమ్ లోన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ 20 years పేయింగ్ ఎస్ఐపి. ఓకే, అందరూ ఏమంటారు, రెంట్ కట్టి మిగిలింది ఎస్ఐపి. అదే కదా కాన్సెప్ట్. అవును, ఇప్పుడు హోమ్ లోన్ లేదంటే దాని అర్థం ఖర్చు లేదని కాదు కదా. హోమ్ లోన్ లేదంటే నువ్వు రెంట్ కడుతున్నావు. ఆ రెంట్ పోగా మిగిలింది ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఈఎంఐ ఎస్ఐపి చేస్తా అంటున్నావు. కానీ ప్రాక్టికల్ సినారియో చూస్తే టిపికల్గా హైదరాబాద్లో ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ మారుతున్నా, ఇండిపెండెంట్ హౌస్ మాట 12-14 ఏళ్ళ ఓల్డ్ అపార్ట్మెంట్ ఉంటే మీరు రెంట్కుంటే, 12-13 ఏళ్ళ ఓల్డ్ వయసు అంటే ఓల్డ్ అపార్ట్మెంట్ మీరు రెంట్కుంటే, యు ఆర్ నథింగ్ బట్ పేయింగ్ ఓనర్ ఈఎంఐ. మీ రెంట్ కాదు, మీరు ఈఎంఐ కడుతున్నట్టే. మీరు మీ ఈఎంఐ కడతారా, వేరే వాడు ఈఎంఐ కడతారా, అంతే. ఓకే కదా. ఎలా ఇది చూద్దాం. ఇప్పుడు 15 ఏళ్ళు అనుకుందాం ఎగ్జాంపుల్. 2010లో మీరుంటున్న ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఎంతకు వచ్చి చెప్పండి నాకు. మీరుంటున్న ఫ్లాట్ 2010లో అప్రాక్స్ 2010 2010 అంటే ఒక 15 years బ్యాక్. 15 years బ్యాక్ ఓ 20-25 మేబీ ఒక 30 lakhs అంతే, అరౌండ్ 30 lakhs. ఈ రోజు ఎంతకు వస్తుంది అదే అపార్ట్మెంట్? 2010లో 30-35 lakhs కొన్న అపార్ట్మెంట్ ఈ రోజు ఎంత ఉంటుంది హైదరాబాద్ లో? 1 year పైన ఉంటుంది. 1 year పర్ఫెక్ట్, గుడ్, మీరు ఇచ్చారు. ఓకే, అందరు వాల్యూ చేసుకోండి. 2010లో 35 లక్షలు కొన్న అపార్ట్మెంట్ ఈ రోజు ఎంత చూసుకోండి. 80 లక్షల నుంచి ₹1 కోటి ఉంటుంది. నేను 2014లో 20 లక్షలు కొన్న అపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్ 42 లక్షలకు అమ్మేశాను. 41-42 లక్షలకు అమ్మేశాను. 20 లక్షలు కొన్నది కదా. సో 80 నుంచి ₹1 కోటి ఉంటుంది. మరి 2010లో 30 లక్షలు కొన్న వ్యక్తి, 35 లక్షలు కొన్న వ్యక్తి హోమ్ లోన్ ఎంత తీసుకుని ఉంటాడు? 30 లక్షలు తీసుకుని ఉంటాడు. 20% కట్టాలి కదా. 35 లక్షలు కొన్నా 6 లక్షలు కట్టాలి కదా. 29 లక్షలు తీసుకున్నాడు. 29 లక్షలకు హోమ్ లోన్ ఈఎంఐ ఎంత ఉంటుంది? ఒక 25,000 ఉంటుంది. 30 lakhs కి 25-26,000 ఉంటుంది. ఈ రోజు దానికి రెంట్ ఎంత ఉంటుంది? ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఈఎంఐ రెంట్ సేమ్ అయిపోలే? ఈఎంఐ రెంట్ సేమ్ అయిపోయినాయి కదా. సో అంటే 13-15 years లో మీరు అన్నట్టు ఆ ఓనర్ కి సంబంధించిన ఈఎంఐ కడుతున్నావు. అదే టెనెంట్ గా నువ్వు ఆయన ఈఎంఐ కడతావు, అదేదో నీ ఈఎంఐ కడితే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఎస్ఐపిని మంచి ఎస్ఐపి గ్రేట్, నేను వద్దంట్లా. సెల్ఫ్ కన్జంప్షన్ ఒక హౌస్ కి మాత్రం ఈ లాజిక్ అప్లికేబుల్ కాదు. మీరు ఉండడానికి ఒక ఇల్లు కదా, అది డెఫినెట్ గా బిగ్గెస్ట్ ఎమోషన్. మళ్ళీ నేను ఉండడానికి ఇల్లు అనుకుంటే నేను ట్రాన్స్ఫర్ అవ్వకుండా, మారకుండా, కెరీర్లో గ్రో కాకుండా, సిటీ మారకుండా అంటే ఎవడొద్దన్నాడు? ఇది రెండుకి ఇచ్చి రెండు గంట ఇంకో దగ్గర ఉండి ఎవడొద్దన్నాడు? అది వస్తువే కదా కోసం, మనం దానికోసం కాదు కదా. ఇంటిని కాదు కదా ప్రేమించాల్సింది, నీ భవిష్యత్తుని, నీ పిల్లల్ని, నీ భార్యని, నీ తల్లిదండ్రులు కదా. వాళ్ళ కోసం మారాలి, ఇంటి కోసం ఉండిపోకూడదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళా నేను ఇక్కడ రెంట్ తీసుకుని అక్కడ రెంట్ కడుతున్నాను, ఇంకా కంఫర్ట్ కదా. ముందు ఇల్లు కొన్నదాకా వాళ్ళది ఉండదు సార్, కొన్నాక ఇంకేముంటది, ఏముండదు కదా. అప్పుడు సెటిల్ గా ఉంటాం. అలా వెళితే ఎప్పటికీ ఉండిపోద్ది కదా కదా. ఇప్పుడు ఈ 15 ఏళ్ళు ఈఎంఐ కట్టకుండా ఆ డబ్బులు ఎస్ఐపి చేసిన వ్యక్తిని చూద్దాం. 15 ఏళ్ల క్రితం అప్పుడు రెంట్ ఎంత ఉండేది? 8,000 అంతే, 7-8 మ్యాక్స్ కదా. సో అప్పుడు కూడా ఇతను ఈఎంఐ 30,000 కాబట్టి ఈయన 20,000 ఎస్ఐపి చేస్తున్నాడు. 20,000 ఎస్ఐపి చేస్తున్నాడు అప్పుడు. కానీ ఇదే 30,000లో రెంట్ కట్టి మిగిలింది ఎస్ఐపి అంటే రాను ఎస్ఐపి తగ్గింది కదా. 10 years పోయినాక రెంట్ 18,000 అయింది, 20,000 అయిపోయింది, 10,000 చేసినావు కదా ఎస్ఐపి. అట్లా చూస్తే కూడా నువ్వు కట్టిన ఎస్ఐపిది నువ్వు కరెక్ట్ గా వేసుకుంటావు ఒక ఎక్సెల్ లో. ఈ రోజు దాని మెచ్యూరిటీ వాల్యూ ఇప్పుడైతే మార్కెట్ పడుతుంది అనుకోండి 8-9%, దాన్ని 60 లక్షలే ఉంటుంది. నీకు ప్రాపర్టీ కూడా 60 లక్షలు పెరిగింది. దాంట్లో నీకు ప్రైడ్ ఉంది, యువర్ ఓనింగ్ హౌస్. ఇప్పుడు
హైదరాబాద్ వచ్చి 10 ఏళ్ళు అయినాక ఎవడు కలిసినా ఊరు వెళ్తే ఎరా కొన్నవా ఇల్లు అని అడుగుతాడు అంతే. ఎరా ఇల్లు కొన్నావా, పెళ్ళి అయితే పిల్లలా, ఇంకెప్పుడు ఇల్లు కొన్నావా లేదా నిన్ను అడుగుతాడు. ఓకే నువ్వు చాలా మెచ్యూర్డ్, చాలా వీడియోలు చూసినావు, నాకు ఈక్విటీ తెలుసు, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుసు, నువ్వు ఇల్లు కొనలా, మీ నాన్నకు తెలియదు కదా, ఏంది మీ వాడు ఇల్లు కొన్నదట కదా అంటే అది ఎంత ఇంపాక్ట్. నేనే మొత్తం పెట్టమని చెప్పట్లే కదా, అసలు డౌన్ పేమెంట్ నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ డౌన్ పేమెంట్ కూడా మీకు 32% అవుతుంది సార్. 20% ప్రాపర్టీ వాల్యూ మీరు బ్యాంకర్ కట్టుకోవాలి, అంటే బ్యాంకర్ కట్టమంటాడు కదా 20%, అది రిజిస్ట్రేషన్ ఒక 7%, సింపుల్ వుడ్ వర్క్ ఒక 7%, ఆల్మోస్ట్ 30-35% కనుక ఎప్పుడైనా ఫండ్స్ రెడీ ఉంటే మీరు ఇంటికి లోన్ మీద వెళ్ళిపోవచ్చు. మళ్ళీ క్వశ్చన్స్ ఇన్ బిట్వీన్ జాబ్ పోతే ఏంటి కదా, అవి మనమే వేసుకోవాలి క్వశ్చన్స్. అంతే. ఒక 6 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత జాబ్ పోతే ఏంటి, ఈఎంఐ కట్టలేకపోతే ఏంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10-12 ఏళ్ళ తర్వాత ఈఎంఐ కట్టకపోతే రెంట్ కట్టినా అదే పడింది కదా, రెంట్ కట్టాలన్నా అదే పడింది. సో అప్పుడు నీకు హోమ్ మీద టాప్అప్ లోన్ వస్తుంది. దట్ కమ్స్ అట్ వెరీ లెస్ ఇంట్రెస్ట్. పర్సనల్ లోన్ తీసుకుంటే 11-12% అన్నది, ఇక నీకు 8.2% కదా ఈ రోజు, కొలాటరల్ ఉంటుంది 7.3% కదా. అలా తీసుకున్నా దట్స్ ఏ డీసెంట్ మనీ వస్తుంది కదా ఎలిజిబిలిటీ. అది పెట్టుకుంటే ఒక 2-3 ఏళ్ళు సెటిల్ అయితే ఈ లోపు స్ట్రగుల్ ఉన్నాయి, 3 ఏళ్ళు అది తీసుకున్నప్పుడు దాని ఈఎంఐ నీ లైవ్ లో వెళ్ళిపోద్ది కదా. అండ్ రేపు నీ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే క్వార్టర్లు పెట్టుకోవచ్చు, అన్నిటికీ హెల్ప్ అయింది కదా. ఫస్ట్ ప్రాపర్టీ లోన్ లో తీసుకోవటం కన్నా ఉత్తమం. సెకండ్ ప్రాపర్టీ అంటే ఎస్ మీరు అన్న ఎస్ఐపి క్యాల్కులేషన్ వస్తుంది. ఫస్ట్ ప్రాపర్టీకి ఎస్ఐపితో కంపేర్ చేయొద్దు. నిజానికి మీరు కరెక్ట్ గా చూస్తే నిఫ్టీ 50లు వాట్ ఎవర్ ఫండ్స్ మీరు చూసుకున్న 11-12% రిటర్న్ అనుకుంటే అండ్ ఎఫెక్టివ్ రిటర్న్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్సో 12. మీకు రెంటల్ వాల్యూ అప్రిషియేషన్ ఉండదు, అది కూడా 12 వస్తుంది, ఇంకా సమ్ టైమ్ 14 కూడా వస్తుంది. అలా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటలా, ఇన్వెస్ట్మెంట్ కమ్ కన్జంప్షన్ అయితే దట్స్ పర్ఫెక్ట్. నెవర్ కంపేర్. చేస్తే ప్రాపర్ కంపారిజన్ చేయండి. ఎక్సెల్ వేసి గ్రోయింగ్ రెంట్, రెడ్యూసింగ్ ఎస్ఐపి చేసి చూడండి, విల్ అరైవ్ అట్ సేమ్ ఆఫ్టర్ 15 years. బట్ మీరు చెప్పినట్టు ఆ ఎస్ఐపి తగ్గించుకుంటూ పోతే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ప్రెసెంట్ డేట్, అదే అమౌంట్ తో మళ్ళీ మీరు ఇల్లు కొనగలంటే కొనలేరు. ఈ లోపు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, అప్పుడు మీ ఓన్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పెరుగుతుంది కదా, నెవర్ బి ఏబుల్ టు బై. అలా అని ఆ డౌన్ పేమెంట్ వరకు అప్పులు చేయొద్దు. ఫస్ట్ దాన్ని ఎస్ఐపి ద్వారా అక్యుములేట్ చేసుకోండి, అది వచ్చినప్పుడు ఇల్లు కొనండి. ఇల్లు కొంటే మీకు లైఫ్ స్టార్ట్ అయిందని ఫీలింగ్ వస్తుంది సార్. యూ స్టార్ట్ సంథింగ్ ఇన్ లైఫ్. ఎక్కడో వెస్టర్నైజ్ అయిపోతున్నావు అని చెప్పేసి మాట్లాడితే అవ్వదు. మేబీ నెక్స్ట్ జడ్జీస్కి వెళ్ళాక ఇంకొంచెం కావచ్చు, కానీ అవదు. దోస్ ఆర్ 30 అవదు. సో నో కంపారిజన్. ఎస్ఐపి వర్సెస్ అది రెంట్ హౌస్ తీసుకొని ఎస్ఐపి నో, దీనికంటే బెటర్ హౌస్ కొని ఈఎంఐనే వర్కౌట్ అయింది. నేను ఇచ్చిన లాజిక్ చూడండి, 15 ఏళ్ళ వయసున్న ఎనీ అపార్ట్మెంట్ టు టేక్, ట్రై టు ది ట్రాన్స్పరెంట్గా హానెస్ట్గా చేయండి. ఈ రోజు దానికి వస్తున్న రెంట్ దాని ఈఎంఐకి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది, అంటే 70% ఆఫ్ కేసులో మ్యాచ్ అవుతుంది, నాట్ ఇన్ 100% ఆఫ్ కేసెస్. అండ్ ప్రాపర్టీ వాల్యూ ఎంత పెరిగింది అది చూస్తే పర్ఫెక్ట్ తేలిపోయింది కదా విషయం. ఓన్లీ వన్ సైడ్ గా కాంపౌండింగ్ అంటే అది కూడా కాంపౌండింగ్ కానీ 35 లక్షలు 40 లక్షలు ఇప్పుడు 80 లక్షలు కోటి రూపాయలు అయింది. అయ్యే నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఉంది అన్నట్టు. అదే నిజాంపేట ఏరియాలో 2010లో కొన్న ప్రాపర్టీ అపార్ట్మెంట్ వాల్యూ పెరిగింది. నిన్న మాట్లాడుతున్నాను, ఇక్కడ మనకి కమ్మసంగం ఉంది కదా బిల్డింగ్ ఒకటి, అవును, దాని వెనక అపార్ట్మెంట్ అంట 96లో 1996లో కట్టారట అమీర్పేట 96లో. ఆ రోజు ఫ్లాట్ 1,10,000 96 96,000 1,10,000. ఇప్పుడు అదే ఫ్లాట్ ఆ ఓనర్ ఉన్నారు, వాళ్ళు 10 లక్షలు కొన్నారు, 30 years ఓల్డ్, అది 48 lakhs కొన్నాడు. పీపుల్ సే డిప్రిషియేషన్ లక్ష ఎక్కడ 400 లక్షలు ఎక్కడ, అది 30 సంవత్సరాలకి. ఇన్నాళ్ళు ఎంత రెంట్ సేవ్ అయింది. 30 years ఓల్డ్, వాకబుల్ ఫ్రమ్ అవర్ ఆఫీస్. సో పెరగదంటారు, డిప్రిషియేషన్ అంటారు, కాదు కదా. ఒక 10 కేసులు చూస్తే మీకు అర్థమైపోతుంది. 8 cases అవుట్ రైడ్ మనం చెప్పింది వర్కౌట్ అయిపోతుంది. మేబీ 1 or 2 ఎక్కడ ఎక్స్క్లూజన్ దొరకచ్చు, మెజార్టీ పట్టుకున్నాం కదా అలా. సో కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువ క్యారీ అవ్వద్దు. అమ్మో అద్భుతాలు జరిగిపోతాయి, నేను ఎవడో వీడియో చెప్పిండ్రు అది పర్ఫెక్ట్ అంటే కాదు, ప్రాక్టికల్ కానే కాదు, ఇంకా చాలా విషయాలు మనం చెప్పలేము. కానీ ఆన్ కెమెరా ద ఇంపాక్ట్స్ ఆఫ్ నాట్ బయింగ్ ఏ హౌస్, రిలేషన్, పేరెంట్స్ హెల్త్, ఇన్లాస్ హెల్త్, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సమాధానం చెప్పాల్సింది ఒక్కడే కాదు, అందరూ. నీకు నాలెడ్జ్ ఉంది, యువర్ మెచ్యూర్డ్ ఇనఫ్, నీకు ఈక్విటీ తెలుసు అంతా, కానీ వాళ్ళందరికి తెలదే, వాళ్ళని అడిగేవాడికి తెలదే. వీళ్ళందరూ సమాధానం చెప్పాలి కదా. ఇల్లు కొనండి, ఈఎంఐలోనే కొనండి, ఇంకా ఎక్కువ టెన్యూర్ కొనండి, అంటే లోన్ టెన్యూర్ ఎక్కువ పెట్టండి, బర్డెన్ విల్ కమ్ డౌన్. దట్స్ ది బెస్ట్ వే సార్. yes sir.